పీరియడ్స్ టైంలో శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుందో తెలుసా? పీరియడ్స్ టైంలో శృంగారం గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఇది సురక్షితమేనా, ఆరోగ్యకరమేనా అనే ప్రశ్నలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. ఈ విషయంలో చాలా మందికి తప్పుడు అవగాహనలు ఉంటాయి. పీరియడ్స్ టైంలో శృంగారం చేయడం సాధారణంగా సురక్షితమే. అయితే కొన్ని విషయాలు గమనించాలి. ఎందుకు సురక్షితం? పీరియడ్స్ టైంలో అండం విడుదల కాదు కాబట్టి గర్భం రావడానికి అవకాశం చాలా తక్కువ. ఈ సమయంలో కొంతమంది మహిళల్లో కామవాంఛ పెరిగే అవకాశం ఉంటుంది. శృంగారం భావపరమైన అనుబంధాన్ని బలపరుస్తుంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తస్రావం జరుగుతున్న సమయంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కొంతమందికి పీరియడ్స్ సమయంలో శృంగారం చేయడం వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆపివేయడం మంచిది. కొన్ని భంగిమలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి రెండు పక్షాలకు సౌకర్యంగా ఉండే భంగిమలను ఎంచుకోవాలి. ఈ సమయంలో సహజ స్రవాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శృంగారం చేయడానికి ముందు భాగస్వామితో సంప్రదించి, ఇద్దరి అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది. ఎప్పుడు నివారించాలి? యోని ఇన్ఫెక్షన్ లేదా మూత్ర మార్గ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శృంగారం చేయకూడదు. పీరియడ్స్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు శృంగారం చేయడం మంచిది కాదు. శృంగారం చేయడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తే ఆపివేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, ప్రతి ఒక్కరి శరీరం ఒకటి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి పీరియడ్స్ సమయంలో శృంగారం గురించి భిన్న అనుభవాలు ఉంటాయి. ఏదైనా సందేహం ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. ముగింపు: పీరియడ్స్ టైంలో శృంగారం గురించి తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయానికి. అయితే సురక్షితమైన శృంగారం కోసం జాగ్రత్త